అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మిస్ వన్నలత. ఈ రోజు రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా. అదేంటి రంజాన్ అయిపోయింది కదా, ఇప్పుడు షీర్ కుర్మా ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే నాకు ఈ డిజర్ట్ అంటే చాలా ఇష్టం. అందులో నేనే ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినాలని ఉండేది. సో అందుకని ఇప్పుడు నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో పాలు పోసి ఒక 20 మినిట్స్ వరకు మరిగించాలి. అంతలోగా కాజుని, బాదంని, పిస్తాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసి సేమియాని చిన్నగా తురిమేసి ఒక 2 మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. అలాగే ఇంకొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసి మొత్తం కరిగి పాకంలా వచ్చే వరకు ఉంచి ఈ మరిగిన పాలను తీసుకొని అందులోకి పోయాలి. ఆ తర్వాత సేమియాని, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా అలాగే బాదం పప్పుని వేసి అలాగే కొంచెం ఇలాచి పొడి వేసి మిక్స్ చేసి ఒక 1 మినిట్ వరకు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని వేడిగా కానీ లేదంటే చల్లగా కానీ ఎలా తిన్నా బాగుంటుందండి. ఇది నాకు ఎంతో ఇష్టమైన షీర్ కుర్మా రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్ గా కీర్ కుర్మా రెడీ. ఎలా ఉందో టేస్ట్ అయిపోతున్నాను. నేనైతే ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంత మంచిగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ లైక్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.